అన్నా అంటే నువ్వేందన్నా? నేను నీకన్నా చిన్నాను కదా, తమ్ముడు అని పిలువు. సరే తమ్ముడు, అట్నే పిలుస్తాను. రా అన్న, మరి కూర్చో అట్లా. సరే. ఇట్లా వచ్చినావేందన్నా? ఏమన్నా పనా? తమ్ముడు, ఒక ఆశ్రమం దగ్గర 20 ఎకరాల భూమి కౌలు పెట్టినా, కానీ ఏమన్నా డబ్బులు కావన్నా అన్న? అవును తమ్ముడు, పెట్టుబడి కోసం నాగర పొంది సరిపోతలేదు. సరే అన్న, ఎంత కావాలి? 2 లక్షలు ఉన్నాయి తమ్ముడు, కానీ ఇంకో 50,000 అయితే మంచిగా ఉంది. అంతేనా అన్న? సరిపోతాయా మరి? ఇంకో 50,000 ఇయ్యన్నా. చాలు తమ్మి, సరిపోకుండా మళ్ళీ తీసుకుంటా. అదే తమ్ముడు కృష్ణ, ఏంటన్నా? ఆ బీరువాలో 50,000 ఉన్నాయి, అది తీసుకొచ్చి అన్నకి. కాగితం తీసుకురాలేదు కదా తమ్మి, మరి కాగితం తీసుకొస్తాను. కాగితం ఎందుకు తెయ్యన్న? దేశానికి అన్నం పెట్టే దేవుడే రైతంటే, అలాంటిది నీ నోట్లకి 4,000 పోతే అదే నాకు సంతోషం. మిత్తి కూడా వద్దన్న, అసలు ఇస్తే చాలు. సరే తమ్ముడు, సంతోషం. మరి అమ్మాయి వస్తా. కౌశిక్ అన్న దగ్గర వేస్తున్నానే. అవునా? నేనతో నీకేం పని రా? భూమి కౌలు కట్టినాయి కానీ పైసలు తక్కువ ఉన్నాయి, అందుకే అడుగుదాని వేనా. అవునా? ఎన్ని పైసలు ఇచ్చిండ్రా మరి? ఏందే బాబు, చూసినట్టే అడిగినావు. నువ్వేంద్రా, ఆయన దగ్గరికి ఏ రైతువైనా ఆయన సాయం చేస్తాడు తెలుసా? అవునే బాబు, కాగితం లేకున్నా ఒక మాట విన్నా ఇచ్చిండే. పిచ్చోడా, వాళ్ళ నాన్న కూడా ఒకప్పుడు రైతేరా. అయినా కూడా నీ లెక్క నా లెక్క కౌలుకు వ్యవసాయం బట్టి చేస్తాడు. ఆ పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు మిత్తిలు కట్టలేక ఆయన చచ్చిపోయినరా. అప్పటి నుంచి ఆ కొడుకు రైతు కుటుంబం అన్న, రైతన్న ఎంతో గౌరవం. అవునా? అంతే మంచోడా? ఇసొంటోడు నాల్సి కూడా పోసుకొని 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. సరే బిడ్డ, నాకు కొంచెం పొలం కాడ పని ఉంది, పోయేస్తాం. సరేనా బాబు? హాయ్ హర్ష. హాయ్ హర్ష. హాయ్ చిత్ర, ఎక్కడున్నా? నేను మా పొలం దగ్గరికి పూల కోసం వచ్చా హర్ష. అవునా? ఒక్కదానే వెళ్ళావా? రానా నేను అక్కడికి? వద్దు హర్ష, ఇక్కడ మా నాన్నున్నాడు, వద్దు, రావద్దు. వద్దా? నేను వస్తున్నా, అక్కడే ఉండు. అయ్యో, వద్దు హర్ష. హలో 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 హలో, చెప్తే ఈనడు. హర్ష, నేను రావద్దని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. నువ్వు రావద్దన్నావంటే రమ్మన్నట్టేగా చిత్ర. రాదు. అమ్మ దొరికా. దగ్గరకు వచ్చావో
చంపేసా నిన్ను. తప్పించుకున్నాగా. మా బాయనా బాగాలుడు నానా రంగమ్మ వచ్చిండే. అంత మంచిగా రా కూర్చొని మాట్లాడమని. అందరు మంచిగా ఉన్నారా? చాలా రోజుల కత్తి మంచిగా ఉన్నారు అందరు. పత్తి ఏమన్నా పెట్టినవా? 2 ఎకరాలంతా పెట్టిన. పొలం 3 ఎకరాలంతా పెట్టిన. మరి కోసిర్రా? కోయలేదు ఇంకా. రాజబాబు ఉన్నావానే? బామ్మర్లు ఎటు వచ్చారు? ఏం సంగతి? నీతో కొంచెం పని ఉండేనే, అందుకే వచ్చినాం. ఎవరు వచ్చినట్టున్నారు కదా, మేము మళ్ళొత్తాం. రావాయి కూర్చో. ఆయన ఎవరో కాదు, మా చిన్నప్పుడు దోస్తు. రాని కూర్చో, మాట్లాడదాం. ఏమైనా రంగయ్య కొడుకు పెళ్లి చేసినవా? సాందాలు చూస్తారా మరి కొడుకు? చేయలేదురా, ఇబ్బంది చేస్తారా నేను? అన్న మరి సంబంధం చూడమంటావా అన్న? ఏం సంబంధమో ఏమో, తిన్నప్పుడు పోయిన పడతలేదు. అదే అన్న, సంబంధం అంటే గట్ల అంటాం ఏందన్నా? అసలు ఏమైందిరా? ముచ్చటేందో చెప్పు. చిన్నప్పటి సంది నా కొడుకు ఒక పిల్లని ప్రేమించిండు. అయితే లేచిపోయాడు. సారీ బా, సారీ. అదే అమ్మాయిని కూడా కౌశిక్ అనే రవిడి కూడా ప్రేమిస్తుండు. అయితే వాళ్ళు చెప్పుకోవాలి కదా. సరేగాని కూర్చో బామ్మరి. మొత్తం చెప్పేదాకా ఇన్నుర్రా. సారీ బా, సారీ. చిన్నప్పటి సంది ఆ పిల్లను ప్రేమించుడు మావాడు. కౌశిక్ అనేటోడు కూడా ఆ పిల్లని ప్రేమించిండు. పిల్లకు కూడా మావాడు అంటేనే ఇష్టం. అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి కాకుండా అడ్డుపడతాడు. కౌశిక్ అనేటోనికి భయపడి మా ఊరి పెద్ద మనుషులు కూడా ముందుకు ఏందన్నా ఏం మాట్లాడుతున్నావు? ఎవరు అత్తలేరా పెద్ద మనుషులు? మమ్మల్ని నమ్మంటావా చెప్పు. బావల దోస్తు అంటే మాకు కూడా దోస్తువే, చెప్పు. రేపు పచ్చుడే లగ్గం పెట్టిచ్చుడే నీ కళ్ళల్లో ఆనందం చూస్తున్నా. ఏమంటావు బా? ఏ ఊరుకోర్రా, మీతోటి అయితే అదిరా. ఆడ అసలే పెద్ద రవిడట. బా మమ్మల్ని తక్కువ చేస్తారా బా నువ్వు? మమ్మల్ని నిజం చెప్పుర్రు. ఆడి పోయినా గిజ్జలు తీసారు. జడ్దీసుడు కాదు, మేమంతా ఏందో ఆ ఊరిలోకి తెలవాలి. బావా సుక్క ఉండాలి, ముక్క ఉండాలి. సుక్క ముక్కేటి పోతుందిరా. ముందుగా అయితే ఖాయమైతే చేయండి. శోభనం రాత్రి మల్లెపూల ఏం పరిమళిస్తున్నావే. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తెగుద్ది. ఆ చెప్పులు తొడిగే పాదాలకు మెట్టెలు తొడిగేది నేనే కదే. నీకిష్టమున్నా లేకున్నా నిన్ను పెళ్ళాడేది నేనే. నా మనసు నా శరీరం హర్షకి సొంతం తప్ప ఇంకే మగాడికి సొంతం కాదు. పూర్వం రాక్షస వివాహాలు జరిగే వాటిని ఇప్పుడు మన పెళ్లితో మళ్ళీ మొదలెడతా. నేను చావనైనా చేస్తా గానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. నేను పెళ్ళంటే చేసుకుంటే అది హర్షతోనే. నేనుండగా చావాలనుకుంటున్నావా? నేనున్నదే నీకోసం. నిన్ను చావనిస్తానా?
చిత్రవతం చూసుకుందుకు పెళ్లి చూపులకు వస్తారట. కౌశికుడి కాదని చిత్ర నిజానికి వచ్చేది ఎవ్వరా? చిత్ర బతికితే నాతోనే బతకాలి, చిత్ర చస్తే నాతోనే చావాలి. దాన్ని ఎవ్వడు పెళ్లి చేసుకోవడానికి వచ్చినా నా చేతిలో చావాల్సిందే. మీ వదినకు ఇంకో ఆప్షన్ లేదురా. రేపు ఆ పెళ్లి చూపులకు మనం కూడా పోదామన్నా. ఆ పెళ్లి ఎట్లయితే చూద్దాం. హలో చింటూ చిత్ర వాళ్ళు వెళ్ళి ఎక్కడ? నేను చెప్పపో, వాళ్ళకి మాకు లొల్లైంది. పిల్లల తరపున ఉన్నట్టున్నారా? అవును కావచ్చురా. అన్న ఎవరేమేది? ఊరే అన్న, నీకు పెళ్ళైందానే? కాలేదు అన్న. మా ఊరికాడ పిల్లలు చూడమంటావానే? అన్న అసలు మీది ఊరేనానే? అన్న మీ ఊర్లో కౌశికనే ఉన్నాడు కదనా? అది పెద్ద రౌడేట కదనా? మా దోస్తుల కొడుకు పెళ్లి కానిచ్చారు కదా. మా బావల దోస్తులు ఇంత బాధపడ్డారు. ఇలా మన సంగతి ఏందో చూద్దామని వచ్చినామే. ఇలా మావాడి పెళ్లి ఖాయం చేసుడే, మా బావ దగ్గర సుక్క ముక్క వేసుడే. కౌశిక్ నా రౌడీయా ఏమంటావురా? అంతేరా బాయ్, తోపులం ఇక్కడ. తోపులం అంటే తోపులం. అత్తమ్మా చాయ్ ఉందా? అవుతుంది చాయ్ అవుతుంది. తాగుతా అదే. కౌశిక్ అలా కొట్టకు. కౌశిక్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ రెస్పెక్ట్. మామా, చిత్ర అంటే నాకు ఇష్టమని నీకు ముందే తెలుసు. తెలిసి కూడా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇంకోసారి ఇది రిపీట్ అయిందంటే అయినా నువ్వు రిపీట్ చేయవని తెలుసు మామా. వెళ్దాం పదరా తమ్ముడు.
ఏమైంది మామ ఈ అంగనంది ఏంది మామ ఏమైంది మామ కౌశిక్ గారు పెళ్లి జరిగిన చెప్పదు వినపోతురు కానీ వాడికి ఎన్నిసార్లు చెప్పినా మారతలేడు ఉంటే వాడా లేకపోతే నేనా వద్దు బిడ్డ దేనికైనా ఒక టైం వస్తుంది. లేదు నాన్న వాడు నా చిన్నప్పటి నుంచి నా ఓపికని సహనాన్ని పరిశీలిస్తుండు ఇవాళ వాడు నేనే ఉండాలి అంతే. రారా బయటికి రా వాళ్ళు నువ్వు తెలుసుకుందాం రారా బయటికి రా పేరు పెట్టి విజయ్ అన్నా అన్నా మారవురా వద్దురా హర్ష వద్దు. రే కౌశిక్ నీకెన్నో సార్లు చెప్పానురా నా చిన్నప్పటి నుంచి చెప్తున్నా చిత్ర నాదంటే నాదే అయినా నువ్వు వినట్లేదురా. రేయ్ నేను అందరిలానే ప్రేమించారా ఒక అడుగు ముందడికేసి అటు వాళ్ళ అమ్మ నాన్న ఇటు మా అమ్మ నాన్నని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాను. ఆ పెళ్లి ఆగిపోవడానికి కారణం నువ్వేరా. తెలుసు కదరా నేనుండగా నీ పెళ్లి జరగదని. మరేంట్రా ఈ పెళ్లి చూపులు? నువ్వెంత అడ్డొచ్చినా చిత్రాన్ని పెళ్లి చేసుకున్నది మా అన్ననేరా. రే కౌశిక్ నువ్వుండగా నీ కళ్ళ ముందు ఈ నెల 12వ తారీఖున నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి ఆశీస్సులతో చిత్రం నీ కళ్ళ ముందు పెళ్లి చేసుకుని దమ్ముంటా అక్కడ. చూడు తమ్ముడు, ముహూర్తం నీతోనే కావచ్చు కానీ పెళ్లి మాత్రం నాతోనే. అన్నా పెద్దన్న పంచభూతాల సాక్షిగా చిత్రపై నాకు నా ప్రేమ సాక్షిగా ఈ ముహూర్తము నాతోనే పెళ్లి నాతోనే. 12వ తారీఖు ఇంకా 10 దినాలుంది. నువ్వు పెట్టిన ముహూర్తం నాకు కలిసొస్తుందేంద్రా. మా పెళ్ళికి బట్టలు కొనాలి, సామాను కొనాలి. అన్నా నీ పెళ్ళికి ధూమ్ధాం చేసుడే. అట్లానా? పెళ్లికి బట్టలు కొంటావా, షాపింగ్ చేస్తావా? నువ్వు కొన్న సామాన్ నా పెళ్లి గిఫ్ట్ గా పెట్టిపోరా. చూద్దాంరా ఎవరి పెళ్ళికి ఎవరి గిఫ్ట్ పెడతాడో. కచ్చా పెక్క బిల్ల కద్దాం.